సో హాయ్ అందరికి ఎలా ఉన్నారు? గ్యాప్ ఇవ్వలేదు. గ్యాప్ వచ్చింది. ఓకే. సో యాహ్! సో ఈ రోజు వీడియోలో మనం కుబర్నెటిస్ షెడ్యూలింగ్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. సో కుబర్నెటిస్ షెడ్యూలింగ్ అంటే నేను ఒకవేళ ఒక అప్లికేషన్ క్రియేట్ చేస్తే ఆ అప్లికేషన్ ఎగ్జాక్ట్‌గా వర్కర్ 1 లోకే ఎందుకు ఎందుకు వెళ్లి డిప్లాయ్ అవుతుంది? లేదంటే వర్కర్ 2 లోకి ఎందుకు డిప్లాయ్ అవుతుంది? సో నా దగ్గర ఒక 100 ఆహ్, వర్కర్స్ ఉంటే నా పాడ్ అనేది ఎగ్జాక్ట్‌గా అదే వర్కర్‌లోనే ఎలా డిప్లాయ్ అవుతుంది? ఒకవేళ నాకంటూ ఒక డెడికేటెడ్‌గా ఒక మెషిన్ ఉంది. ఒక వర్కర్ నోడ్ ఉంది. ఆ వర్కర్‌లోకే నా పాడ్ అనేది డిప్లాయ్ అవ్వాలి. సో, దాన్ని నేను ఎలా చేస్తాను? అలానే మీరు గమనించినట్టయితే నా పాడ్ అనేది ఎప్పుడే గాని నేను క్రియేట్ చేసే పాడ్ ఎప్పుడే గాని అది మాస్టర్ వీఎంలో అయితే డిప్లాయ్ అయితే అవుతుంది. సో, ఈ అన్నిటికి క్వెషన్స్ మీకు తెలియాలనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోనైతే చూడండి. సో, లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేద్దాం. సో, ఓకే ఫ్రెండ్స్. సో, ఫస్ట్ మనం కుబర్నెటిస్‌లో క్యూబ్ షెడ్యూలర్ గురించి మాట్లాడేదానికంటే ముందు, మనం ఒక స్మాల్ ప్రాక్టికల్ డెమో చేసి, అక్కడి నుంచి మనం క్యూబ్ షెడ్యూలర్‌లోకైతే ఎంటర్ అయితే అవుదాం. సో, ప్రాక్టికల్ అనేది మనం యూజువల్‌గా ముందు చేసే ప్రాక్టికలే. మనం ఒక పాడ్‌నయితే డిప్లాయ్ చేద్దాం. ఓకేనా? సో, ఇది నా కుబర్నెటిస్ క్లస్టర్. సో, ఇప్పుడు ఇక్కడ నేను kubectl గెట్ డిప్లాయ్. సో, నా దగ్గర ఎటువంటి డిప్లాయ్‌మెంట్ లేదు. అలానే పాడ్స్ కూడా చెక్ చేద్దాం. ఏమైనా పాడ్స్ ఉన్నాయేమో. ఆర్ఫన్ పాడ్స్. సో, నా దగ్గర ఎటువంటి పాడ్స్ లేవు. ఎటువంటి డిప్లాయ్‌మెంట్ లేదు. సో, మనం ఏం చేద్దాం, ఒక డిప్లాయ్‌మెంట్‌ని అయితే క్రియేట్ చేద్దాం. సో, క్రియేట్ చేసేదానికంటే ముందు ఇక్కడ నేనేం చేస్తాను, kubernetes.io పేజ్‌లోకైతే ఎంటర్ అవుతాను. kubernetes.io పేజ్‌లోకి ఎంటర్ అయ్యాక డాక్యుమెంటేషన్‌లోకి వెళ్తాను. దాని తర్వాత డిప్లాయ్. సో, ఇక్కడ డిప్లాయ్‌మెంట్ లింక్‌లోకి వెళ్లి ఇదంతా మనం లాస్ట్ వీడియోస్‌లో అంతా మనం చేసిందే. సో, డిప్లాయ్‌మెంట్ నేను ఇక్కడ కాపీ చేసుకుంటాను. కాపీ చేసుకొని vi pod.yaml. సో, ఇక్కడ నా ఓల్డ్ యామెల్ ఫైల్ ఏదైతే ఉందో దాన్ని నేను రిమూవ్ చేసేసి, నా పాడ్‌నయితే నా కంటెంట్ అయితే పేస్ట్ చేస్తాను యామెల్ ఫైల్. సో, ఇది జస్ట్ ఒక ఇంజినెక్స్ డిప్లాయ్‌మెంట్, బేసిక్ డిప్లాయ్‌మెంట్. ఓకే. సో, ఇప్పుడు నేను సేవ్ ఇచ్చేస్తాను. సో, ఇప్పుడు మనం దీన్ని రన్ చేద్దాం. kubectl pod హైఫన్ డిప్లాయ్ డాట్ యామెల్. kubectl క్రియేట్ హైఫన్ ఎఫ్. ఓకే. మనం యామెల్ ఫైల్ క్రియేట్ చేసినప్పుడు ఏం చేయాలి? kubectl క్రియేట్ హైఫన్ ఎఫ్ అనే కమాండ్ అయితే ఇవ్వాలి. సో, ఎంటర్ ఇస్తున్నాను. kubectl గెట్ పాడ్. సో, నాకు నా పాడ్ అయితే క్రియేట్ అయింది. ఓకే. సో, ఒక పాడ్ అయితే క్రియేట్ అయింది. ఇంకో పాడ్. ఓకే. సో, ఓకే. ఈ వీడియో రికార్డ్ చేయడానికంటే ముందు యాక్చువల్లీ నేను యూజ్ చేసే క్లస్టర్ kubectl గెట్ నోడ్ అనిస్తే మనకిక్కడ వెర్షన్ కనిపిస్తుంది. కుబర్నెటిస్ వెర్షన్. సో, 1.34.1 అని చెప్పేసి. సో, ఇక్కడ మనకి 1.34.1లో బై డిఫాల్ట్‌గా ఏమైపోయిందంటే ఆహ్, మనం డాకర్ డాట్ ఐఓ బై డిఫాల్ట్‌గా ఏం చేస్తాం మనము ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ యామిల్ ఫైల్ నేను ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ ఇమేజ్‌లో నేనేమి ఇచ్చాను ఇక్కడ ఇంజినెక్స్ 1.14.2 అని ఇచ్చాను గదా! సో, బై డిఫాల్ట్‌గా నేను ఈ జస్ట్ ఈ ఇంజినెక్స్ ఒక నేము వెర్షన్ ఇస్తే అది ఐడెంటిఫై చేయలేకపోతుంది. సో, నేనేం చేయాల్సి ఉంటది ఇక్కడ డాకర్ డాట్ ఐఓ అని ఇవ్వాల్సి ఉంటుంది. సో, ముందర ఇక్కడ నేను డాకర్ డాట్ ఐఓ స్లాష్ ఇంజినెక్స్ అని ఇచ్చి ఇప్పుడు నేను ఒకసారి డిప్లాయ్‌మెంట్ డిలీట్ చేస్తాను. kubectl డిలీట్ హైఫన్ ఎఫ్ పాడ్ డిప్లాయ్‌మెంట్. సో, దాని తర్వాత మళ్ళీ ఇంకొకసారి నేను క్రియేట్ అయితే చేస్తాను. ఇప్పుడు చెక్ చేసి చూద్దాం. kubectl గెట్ పాడ్. చూడండి ఇప్పుడు నాకు కంటైనర్స్ అనేవి క్రియేట్ అయితే అవుతున్నాయి. సో, వెయిట్ చేద్దాం. సో, కంటిన్యూగా మనం ఏం చేస్తాం, డైరెక్ట్‌గా వాచ్ అనే కమాండ్ యూజ్ చేసుకొని మనం దాన్ని మానిటరింగ్ అయితే చేయగలుగుతాం. సో, చూడండి నాకు నా ఇంజినెక్స్ అన్ని పాడ్స్ రన్నింగ్‌లో అయితే ఉన్నాయన్నమాట. సో, ఇక్కడ ఇష్యూ ఏమైపోయిందంటే ఆహ్, కొత్త కొత్త క్లస్టర్‌లో మనము ఈ అంటే ఏ రిపోజిటరీ నుంచి మనం ఇమేజ్ డౌన్‌లోడ్ చేసుకుంటున్నామో, ఆ రిపోజిటరీ నేమ్ అనేది ఖచ్చితంగా నేను మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో, అలా కాకుండా నాకు ఆల్టర్‌నేటివ్ ఏమైనా ఉందా బ్రో అంటే మీరేం చేయొచ్చు, నా నేను రీసెంట్‌గానే ఒక లింక్డ్ఇన్ పోస్ట్ కూడా పెట్టాను.
సో ఇక్కడ నేను ఆల్రెడీ మీకు మెన్షన్ చేశాను స్టెప్స్‌తో పాటి. సో స్టెప్ 1 ఏం జేయాలి? స్టెప్ 2 ఏం జేయాలి? సో నెక్స్ట్ టైమ్ ఈ ఈ ఈ ఫిక్స్ మనం అప్లై చేశాక నెక్స్ట్ టైమ్ నుంచి నేను డైరెక్ట్‌గా అది అది రాయాల్సిన అవసరం లేదు. రిపాజిటరీ నేమ్ రాయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా నేను ఇంజినెక్స్ అని తీసుకొనేస్తాను. సో అదే ఫిక్స్ నేను ఒక వన్ ఆఫ్ ద నోడ్‌లు నేను అప్లై చేశాను కాబట్టి, ఆ ఒక్క పాడ్ మాత్రమే రన్నింగ్‌లో ఉంది. మిగతా 2 పాడ్స్ నేను రన్నింగ్‌లో లేదు. సో నేను ఈ వీడియో తర్వాత నేను దాన్ని మోడిఫై చేస్తాను. సో నెక్స్ట్ టైమ్ నుంచి నేను డైరెక్ట్‌గా ఇమేజ్ ఒక నేమ్, దాని తర్వాత దాన్ని ఒక ట్యాగ్ యూజ్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా నాకు వర్కింగ్ అయితే అయిపోతుంది. ఓకే. డన్. ఇప్పుడు నా దగ్గర పాడ్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు షెడ్యూలర్ గురించి ఎంటర్ అవుదాం. ఇప్పుడు నా దగ్గర పాడ్స్ అయితే రన్నింగ్‌లో అయితే ఉన్నాయి. సో ఈ 3 పాడ్స్ ఎక్కడ రన్నింగ్‌లో ఉన్నాయి? మీరు ముందుగా నా వీడియోస్ చూసుంటే ఖచ్చితంగా మీకు ఆన్సర్ అయితే తెలిసుంటది. సో ఈ పాడ్స్ అనేవి నా మాస్టర్‌లో రన్ అవుతున్నాయా? మాస్టర్‌లోనే ఉన్నాను గదా! మాస్టర్‌లో నుంచి నేను kubectl గెట్ పాడ్ అని ఇస్తున్నాను. సో నేను కంక్లూడ్ చేయొచ్చా? నా పాడ్స్ అనేవి మాస్టర్ అంటే నా VMware ఇట్లా ఓపెన్ చేస్తే ఈ VM ఏదైతే మాస్టర్ VM ఉందో, ఆ మాస్టర్ VM లోపల నాకు నా ఇంజినెక్స్ డిప్లాయ్‌మెంట్స్ అయితే ఉన్నాయి అని చెప్పొచ్చా? సో ఇలా చెప్తే ఖచ్చితంగా తప్పు. సో మనకి పాడ్స్ అనేవి ఎప్పుడే గాని మనం కస్టమ్‌గా క్రియేట్ చేసిన పాడ్స్, మనం అయితే క్రియేట్ చేసాం పాడ్స్, అది బై డిఫాల్ట్‌గా మాస్టర్ VMలో అయితే డిప్లాయ్ అయితే అవ్వదు. ఆ రీజన్ ఏంటి అనేది మనం మాట్లాడుకుంటాం. షెడ్యూలింగ్ టాపిక్‌లోనే వచ్చే ఒక టాపిక్ అది. ఓకే. సో ఇప్పుడు నువ్వేమో మాస్టర్ నోడ్‌లో లేదంటున్నావు బ్రో. కానీ ఇక్కడ నేనైతే మాస్టర్ VMలో నుంచే నేను చూస్తున్నాను గదా! అని మీరు క్వెషన్ చేస్తే ఖచ్చితంగా మీకు ఆ కాన్సెప్ట్ కుబర్నెటిస్ ఒక కాన్సెప్ట్ మీకు అర్థం కాలేదు. ఒకసారి మీరు వీడియో అనేది రివిజన్ చేయాల్సుంటది. ప్రీవియస్ వీడియోస్. సో ఇక్కడ నేనేం చేశాను kubectl గెట్ పాడ్ -o వైడ్ అని ఇస్తాను. -o అని వైడ్ ఇచ్చినప్పుడు చూడండి ఈ ఈ పాడ్ ఎక్కడ రన్నింగ్‌లో ఉంది? వర్కర్ 2లో రన్నింగ్‌లో ఉంది. ఈ పాడ్ ఎక్కడ రన్నింగ్‌లో ఉంది? వర్కర్ 3లో రన్నింగ్‌లో ఉంది. ఈ పాడ్ ఎక్కడ రన్నింగ్‌లో ఉంది? వర్కర్ 1లో ఉంది. సో ఇప్పుడు నేను ఈ వర్కర్ 1లోకి వెళ్లి చూడండి. నేను ఆల్రెడీ ఒక యాక్సెస్ ఇస్తున్నాం. వర్కర్ 1లోకెళ్ళి మనము మనం డాకర్ యూజ్ చేయడం లేదు. కుబర్నెటిస్‌లో మనం డాకర్ యూజ్ చేయడం లేదు. మనం క్రయో క్రయో అనే రన్ టైమ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి CRI-CTL అనే కమాండ్. CRI-CTL టీఎస్ అని ఇచ్చారనుకోండి. ఇక్కడ మీకు ఇంజినెక్స్ అనే నేమ్ ఉందా? చూడండి. 3 మినిట్స్ అగో. ఇంజినెక్స్ అనే ఏంటిది? CRI-CTL అనే ఔట్‌పుట్ ఏంటిది? ఇది నా కంటైనర్. ఓకేనా? ఇది నా కంటైనర్. డన్. అంటే ఇప్పుడు ఈ పాడ్ వర్కర్ 2లోనే ఎందుకు డిప్లాయ్ అయింది? నా దగ్గర 3 డిప్లాయ్‌మెంట్స్ ఉన్నాయి గదా! ఈ 3 డిప్లాయ్‌మెంట్స్ ఎందుకు నాకు వర్కర్ 1లోకే ఎందుకు డిప్లాయ్ అవ్వలేదు? ఎందుకు ఇండివిడ్యుయల్‌గా తీసుకుంది? ఒకవేళ ఇండివిడ్యువల్ తీసుకుంటే ఈ పర్టిక్యులర్ పాడ్ వర్కర్ 2లోకే ఎందుకు డిప్లాయ్ అయింది? అనే దాని గురించి మాట్లాడదాం. సో దానికంటే ముందు మనం షెడ్యూలింగ్ గురించి అయితే మాట్లాడుకోవాలి. సో ఫ్రెండ్స్ మనకి కుబర్నెటిస్‌లో మనకి 4 మెయిన్ కాంపోనెంట్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్‌దేంటి? క్యూబ్ ఏపీఐ సర్వర్. క్యూబ్-API సర్వర్. సో దానిలో మనకి సెకండ్ మెయిన్ కాంపోనెంట్ ఏంటి? క్యూబ్ కంట్రోలర్. సో దాని తర్వాత థర్డ్ కాంపోనెంట్ వచ్చేసి క్యూబ్ ప్రాక్సీ. అండ్ దెన్ ఫోర్త్ కాంపోనెంట్ వచ్చేసి మనకి క్యూబ్ షెడ్యూలర్. ఓకే. సో ఇవి నాకు నా మెయిన్ 4 కాంపోనెంట్స్ మాస్టర్‌కి. సో మనం క్యూబ్ ఏపీఐ సర్వర్ గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. సో అది మొత్తం మనం ఎప్పుడైనా పాడ్ క్రియేట్ చేస్తే ఫస్ట్ అది ఏపీఐ సర్వర్‌కి వెళ్తుంది. తర్వాత కంట్రోలర్స్ గురించి కూడా మనం మాట్లాడాం. సో కంట్రోలర్స్‌లో మనకి డిప్లాయ్‌మెంట్ మోడల్, రెప్లికా సెట్, రెప్లికేషన్ కంట్రోలర్, స్టేట్‌లెస్ డీమన్ సెట్ ఇంకా చెప్పలేదు. అది కూడా మనం మాట్లాడుకుందాం. సో దాని తర్వాత క్యూబ్ ప్రాక్సీ అనేది నెట్వర్కింగ్ సైడ్ వస్తుంది. అది నెక్స్ట్ చాప్టర్ అది. దాని తర్వాత ఇప్పుడు మనం డిస్కస్ చేసేది క్యూబ్ షెడ్యూలర్. ఓకేనా? ఈ క్యూబ్ షెడ్యూలర్ వచ్చేసి మనకి 2 టైప్స్‌గా డివైడ్ అయింది. ఒకటొచ్చేసి డిఫాల్ట్ షెడ్యూలింగ్. ఒకటొచ్చేసి డిఫాల్ట్ షెడ్యూలింగ్. సో ఇంకోటొచ్చేసి కస్టమ్ షెడ్యూలింగ్. ఓకే. సో ఫస్ట్ మనం డిఫాల్ట్ షెడ్యూలింగ్ గురించి మాట్లాడుకుందాం. ఓకే. సో రైట్. ఇప్పుడు మనం డిఫాల్ట్ షెడ్యూలింగ్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ డిఫాల్ట్ షెడ్యూలింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక డయాగ్రామ్ వేసుకున్నాం. సో ఇది నా మాస్టర్. ఇది నా 3 వర్కర్స్.
సో దీన్ని నేను ఎం అని అనుకుంటాను. సో మ్యాక్స్ కాదు, మాస్టర్. మాస్టర్ 1 అని చెప్పి వర్కర్ 1, వర్కర్ 2, వర్కర్ 3. ఓకే. ఇప్పుడు నా దగ్గర ఒక పాడ్ ఉంది. నా దగ్గర ఒక డిప్లాయ్మెంట్ అయితే ఉంది. సో నేను ఈ డిప్లాయ్మెంట్‌ని నేను క్రియేట్ చేయాలనుకున్నాను. సో ఎప్పుడైతే నేను kubectl క్రియేట్ -f అని ఇచ్చి డిప్లాయ్.yaml ఎప్పుడైతే నేను ట్రిగ్గర్ చేస్తానో ఆటోమేటిక్‌గా నా పాడ్ అనేది ఈ 3 మాస్టర్స్‌లో మనకి డిప్లాయ్ అవ్వదు. అది మనకి తెలుసు. సో నెక్స్ట్ రిమైనింగ్ ఏముంది నా దగ్గర 3 పాడ్స్ ఉన్నాయి. 3 పాడ్స్ కాదు, 3 నోడ్స్ ఉన్నాయి. ఒకటి వర్కర్ 1, వర్కర్ 2, వర్కర్ 3. సో ఈ పాడ్ ఈ ఫర్ ఎగ్జాంపుల్‌గా మనం వర్కర్ 1లో డిప్లాయ్ అయిందనేసి అనుకుందాం. సో ఇప్పుడు ఈ పాడ్ అనేది వర్కర్ 1లో డిప్లాయ్ అయింది. సో ఈ వర్కర్ 1లోకి ఎలా డిప్లాయ్ అయింది? సో యూజింగ్ షెడ్యూలింగ్, క్యూబ్ షెడ్యూలింగ్. ఆ క్యూబ్ షెడ్యూలింగ్ అనేది ఏ బేసిస్ ప్రకారంగా ఇదే నాకు ఈ వర్కర్ 1 నాకు సూటబుల్ అని క్యూబ్ షెడ్యూలర్‌కి ఎలా తెలుస్తుంది? సో క్యూబ్ షెడ్యూలర్ ఏం చేస్తుంది తెలుసా? మనకి బ్యాక్ ఎండ్‌లో క్యూబ్ షెడ్యూలర్ అనేది ప్రెడికేట్స్ అని చెప్పేసి మనకు ఒక టాపిక్ ఉంది. ఓకేనా? ప్రెడికేట్స్. సో యూజింగ్ ప్రెడికేట్స్ ద్వారా ఈ పర్టిక్యులర్ పాడ్ ఈ పర్టిక్యులర్ వర్కర్‌లో సూటబులా కాదా అని డిసైడ్ చేస్తుంది షెడ్యూలర్. బై ది ఎండ్ ఆఫ్ ద డే ఆ పాడ్ నా వర్కర్‌లోకి డిప్లాయ్ అవ్వడానికి షెడ్యూలర్ హెల్ప్ చేస్తుంది. అది ఆ షెడ్యూలర్ ఏ బేసిస్‌గా మనకి అది చెక్ చేస్తుంది యూజింగ్ ప్రెడికేట్స్. ప్రెడికేట్స్ అంటే ఏంటి? ఏదో పెద్ద పేరులాగా ఉంది కదా! సో ప్రెడికేట్స్ అంటే నథింగ్ బట్ సీపీయూ ప్రెషర్, నెట్వర్క్ ప్రెషర్, అలానే డిస్క్ ప్రెషర్, ఫైల్ సిస్టమ్ ప్రెషర్. సో అది అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఆ వర్కర్‌లో ఫైల్ సిస్టమ్ స్టోరేజ్ చెక్ చేస్తుంది. అలానే నెట్వర్క్ చెక్ చేస్తుంది. నెట్వర్క్ క్వాలిటీ చెక్ చేస్తుంది. అలానే నాకు ర్యామ్ యూసేజ్ ఎంత అది కూడా చెక్ చేస్తుంది. అదంతా చెక్ చేసి ఒక క్లారిఫికేషన్‌కొచ్చినప్పుడు దానికి అర్థమవుతుంది. వర్కర్ 1లో నాకు ఎనఫ్ రిసోర్సెస్ పాడ్ డిప్లాయ్ అయితే రన్నింగ్‌లో ఉండగలుగుతుంది అనేసి షెడ్యూలర్‌కి తెలుస్తుంది యూజింగ్ ప్రెడికేట్స్ ద్వారా. సో యూజింగ్ ప్రెడికేట్స్ అదే నా షెడ్యూలర్ ఏం చేస్తుంది? నా షెడ్యూలర్ ఏం చేస్తుంది? ఈ పాడ్‌ని ఈ వర్కర్ 1లోకి డిప్లాయ్ అయితే చేస్తుంది. సో డిఫాల్ట్‌లో మన యామిల్ ఫైల్ చెక్ చేస్తే ఇక్కడ నేను పాడ్ -deploy.yaml ఫైల్ చెక్ చేస్తే ఇక్కడ నేను ఏమి ఇవ్వలేదు. నేను ఎందుకు ఇవ్వలేదు? ఎందుకంటే నాకు డిఫాల్ట్ కావాలి. నువ్వు ఎటువంటి వర్కర్ మోడ్‌లోకైనా డిప్లాయ్ గా నాకు అంత ఫరక్ పడదు. బై ది ఎండ్ ఆఫ్ ది డే నా పాడ్ అనేది రన్నింగ్‌లో ఉండాలి. ఏదో ఒక వర్కర్‌లో. సో అది నాకు చేస్తుంది కదా! సో బై డిఫాల్ట్‌గా ఇక్కడ నేను ఏమి ఇవ్వకపోయినా కూడా నా పాడ్ అనేది వర్కర్ 1లోకి ఎలా ఎళ్ళింది? నా పాడ్ అనేది వర్కర్ 1, వర్కర్ 2, వర్కర్ 3లోకి ఎలా డిప్లాయ్ అయింది? యూజింగ్ షెడ్యూలర్. షెడ్యూలర్ వర్కర్ 1లో ఒక పాడ్, వర్కర్ 2లో ఒక పాడ్, వర్కర్ 3లో ఒక పాడ్ షెడ్యూల్ చేసింది. ఓకేనా? లోడ్ అనేది ఈక్వల్‌గా షేర్ చేసింది. సో దానివల్ల సీపీయూ ప్రెషర్, డిస్క్ ప్రెషర్, ర్యామ్ ప్రెషర్, ఫైల్ సిస్టమ్ ప్రెషర్ అనేది ఈక్వల్‌గా షేర్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర వర్కర్ 1, వర్కర్ 2, వర్కర్ 3 ఉంది. దానిలో స్టోరేజ్ మొత్తం ఫుల్ అయిపోయింది. నా స్టోరేజ్ అనేది మొత్తం పూర్తిగా ఫుల్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఒక కొత్త పాడ్‌ని క్రియేట్ చేస్తే అప్పుడేం జరుగుతుంది? డిఫాల్ట్‌లో అప్పుడేం జరుగుతుంది? ఏం జరగదు. పాడ్ అనేది పెండింగ్ స్టేట్‌లో ఉంటుంది. మనకి ఎర్రర్ వస్తుంది. సీపీయూ ఎక్కువగా ఉంది వర్కర్‌లో. సో నాకు ఎటువంటి వర్కర్ దొరకలేదని చెప్పి పెండింగ్ స్టేట్‌లోకైతే పడిపోతుంది. ఓకేనా? ఆ టైంలో ఇంకా ప్రెడికేట్స్ డిసైడ్ చేసేస్తాయి మనకి. ఓకే. ర్యామ్ మొత్తం అన్ని హైలో ఉన్నాయి. అన్ని వర్కర్స్‌లో కూడా హైలో ఉన్నాయి. నేను డిప్లాయ్ చేయలేనని చెప్పి పెండింగ్ స్టేట్‌లో అయితే వెళ్తుందన్నమాట మనకి. సో డిఫాల్ట్ అదనమాట. ఓకే. డన్. ఓకే. డిఫాల్టే మనకి మొత్తం పనిచేస్తుంది కదా బ్రో! మనం ఎందుకు మళ్ళీ మనము కస్టమ్ షెడ్యూలింగ్ చూజ్ చేసుకున్నాం. సో కస్టమ్ షెడ్యూలింగ్ ఎందుకు చూజ్ చేసుకున్నామంటే ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే నా దగ్గర ఒక ప్రాజెక్ట్ ఉంది. ఓకేనా? నా దగ్గర ఒక హాట్‌స్టార్ ప్రాజెక్ట్ అయితే ఉంది. సింపుల్‌గా మీకు అర్థమయ్యేదని చెప్తున్నాను. నా దగ్గర ఒక హాట్‌స్టార్ ప్రాజెక్ట్ ఉంది. హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్. ఈ 3 ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి. ఓకేనా? అలానే నా దగ్గర 3 వర్కర్స్ అయితే ఉన్నాయి. 3 వర్కర్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు హాట్‌స్టార్ రిలేటెడ్ పార్ట్స్ అన్నీ నాకు నా వర్కర్ 1లోకి రావాలి. ఓకేనా? నెట్‌ఫ్లిక్స్ రిలేటెడ్ పార్ట్స్ వర్కర్ 2లోకి రావాలి. ప్రైమ్ రిలేటెడ్ పార్ట్స్ వర్కర్ 3లోనే డిప్లాయ్ అవ్వాలి. దానికి వేరే ఆప్షన్ లేదు. హాట్‌స్టార్ అంటే ఖచ్చితంగా వర్కర్ 1లోకే వెళ్లి డిప్లాయ్ అవ్వాలి.
నెట్‌ఫ్లిక్స్ అంటే వర్కర్ 2 లోకే వెళ్లి డిప్లాయ్ అవ్వాలి. ప్రైమ్ అంటే వర్కర్ 3 లోనే వెళ్లి డిప్లాయ్ అవ్వాలి. సో, ఇలాంటి ఒక రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు నాకు నా డిఫాల్ట్ షెడ్యూలింగ్ అనేది పనికిరాదు. డిఫాల్ట్ షెడ్యూలింగ్ ఏం చేస్తుంది? అది ప్రెడికేట్స్ యూజ్ చేసుకొని ఎక్కడైతే ఫ్రీ ఉందో అక్కడెళ్లి డిప్లాయ్ అయిపోతుంది. కానీ ఇక్కడ నాకు ఒక కొత్త రిక్వైర్మెంట్ వచ్చింది. కొత్త రిక్వైర్మెంట్ ఏంటి? నా ప్రాజెక్ట్ రిలేటెడ్ పార్ట్స్ అన్నీ నాకు నా ఒకే వర్కర్‌లో రన్ అవ్వాలి. డిఫరెంట్ వర్కర్స్‌లోకి రన్ అవ్వితే అది కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. సో, ఇలాంటి రిక్వైర్మెంట్స్ వచ్చినప్పుడు మనము కస్టమ్ షెడ్యూలింగ్ అనేది మనం క్రియేట్ చేస్తాం. సో, కస్టమ్ షెడ్యూలింగ్‌లో ఏమేమి ఉంటాయి? సో, కస్టమ్ షెడ్యూలింగ్ కూడా మనకి 4 టైప్స్‌గా డివైడ్ అయితే అయింది. సో, ఫస్ట్‌దొచ్చేసి నోడ్ బేస్డ్. నోడ్ బేస్డ్ షెడ్యూలింగ్. ఫస్ట్‌దొచ్చేసి నోడ్ బేస్డ్ షెడ్యూలింగ్. సెకండ్‌దొచ్చేసి నోడ్ లేబుల్ అండ్ నోడ్ సెలెక్టర్ షెడ్యూలింగ్. ఓకేనా? నోడ్ లేబుల్ అండ్ నోడ్ సెలెక్టర్ షెడ్యూలింగ్. ఇది నా సెకండ్ కస్టమ్ షెడ్యూలింగ్ అన్నమాట. అంటే కస్టమ్ షెడ్యూలింగ్ అంటే నథింగ్ బట్ నేను ఎన్ని విధాలుగా నేను నా ట్రాఫిక్ అంటే నా పాడ్స్‌ని పర్టిక్యులర్ వర్కర్ నోడ్స్‌లో డిప్లాయ్ చేయగలుగుతాను అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో, థర్డ్‌దొచ్చేసి ఎఫినిటీ, యాంటీ ఎఫినిటీ. ఎఫినిటీ అండ్ యాంటీ ఎఫినిటీ. అండ్ దెన్ ఫోర్త్‌దొచ్చేసి టెంట్ అండ్ టాలరేషన్. ఓకే. సో, ఇది నా 4 టైప్స్ ఆఫ్ కస్టమ్ షెడ్యూలింగ్స్. సో, డయాగ్రామ్ ఏసి చూపిస్తాను. ఎందుకంటే అప్పుడప్పుడు మనం డయాగ్రామ్ చూస్తే ఆటోమేటిక్‌గా గుర్తుండిపోతుంది ఈజీగా మర్చిపోము మళ్ళీ. సో, ఇవి నా 4 టైప్ ఆఫ్ కస్టమ్ షెడ్యూలింగ్. సో, దీనిలో మనం నోడ్ బేస్డ్ షెడ్యూలింగ్ గురించైతే మాట్లాడుకుందాం. ఇప్పుడు ఫస్ట్ మనం మాట్లాడుకునేది దేని గురించి? నోడ్ బేస్డ్ షెడ్యూలింగ్ గురించి. డన్. ఇప్పుడు మనం నోడ్ బేస్డ్ షెడ్యూలింగ్ గురించి అయితే మాట్లాడదాం. సో, నా దగ్గర మాస్టర్ ఉంది. వర్కర్ 1, వర్కర్ 2, వర్కర్ 3. దీన్ని నేను ఏమంటాను? M1 అని చెప్తాను. వర్కర్ 1, వర్కర్ 2, వర్కర్ 3. సో, ఇప్పుడు మన రిక్వైర్మెంట్ తీసుకుందాం. సో, నేను ఒక పాడ్‌ని అయితే డిప్లాయ్ చేయాల్సి ఉంటది. నేను ఒక పాడ్‌ని డిప్లాయ్ చేయాలనుకుంటున్నాను. సో, ఈ పాడ్ ఓన్లీ నా వర్కర్ 1 లోకే వెళ్ళాలి. ఈ పాడ్ ఎగ్జాక్ట్‌గా వర్కర్ 1 లోనే డిప్లాయ్ అవ్వాలి. వర్కర్ 2లో డిప్లాయ్ అవ్వకూడదు. వర్కర్ 3లో డిప్లాయ్ అవ్వకూడదు. దీనికి నేను ఎలా చేస్తాను? ఫస్ట్ చూద్దాం. సో, ఇప్పుడు నేనేం చేస్తాను? నేను నా టెర్మినల్‌లోకి వెళ్ళిపోయి ఫస్ట్ డిప్లాయ్‌మెంట్‌ని డిలీట్ చేద్దాం. kubectl డిలీట్ గెట్ డిప్లాయ్. దాని తర్వాత kubectl డిలీట్ డిప్లాయ్ అండ్ దెన్ nginx మన డిప్లాయ్‌మెంట్ యొక్క నేమ్. మొత్తం డిలీట్ అయితే అయిపోయింది. kubectl గెట్ డిప్లాయ్. సో, ఎటువంటి డిప్లాయ్‌మెంట్ లేదు. kubectl గెట్ PO పాడ్ ఎటువంటి డిప్లాయ్‌మెంట్ లేదు. ఇప్పుడున్న ఫ్రెష్ ఎన్వైరన్మెంట్. ఇప్పుడు నేనేం చేస్తాను? ఏదైతే యామిల్ ఫైల్ మనం అయితే కాపీ చేసామో ఇక్కడ ఈ యామిల్ ఫైల్‌లో మీరు జస్ట్ ఒకే ఒక పారామీటర్ యాడ్ చేయాల్సి ఉంటది. ఆ పారామీటర్ ఏంటి తెలుసా? నోడ్ లేబుల్. ఆ నోడ్ లేబుల్ అనేది స్పెక్స్ కిందకొస్తుంది. ఓకేనా? స్పెక్స్ కింద ఇప్పుడు ఏదైతే కంటైనర్ స్టార్ట్ అవుతుందో ఆ కంటైనర్ ఒక పైన జస్ట్ మీరు కంట్రోల్ జస్ట్ ఓ ఇవ్వండి. ఓ ఇస్తే న్యూ లైన్‌లోకొస్తారు. అక్కడ మీరేం చేయాలి తెలుసా? జస్ట్ నోడ్ నేమ్. నోడ్ లేబులా? నోడ్ నేమ్. నోడ్ నేమ్ అనిచ్చి మనం ఏం చేయాలి? జస్ట్ ఆ నోడ్ ఒక నేమ్ మనం రాయాల్సి ఉంటుంది. దీన్ని ఏం చేస్తాను? ఫస్ట్ సేవ్ చేస్తాను. kubectl గెట్ నోడ్. సో, ఈ నోడ్ నేమ్ ఏంటి? వర్కర్ 1. మన రిక్వైర్మెంట్ ఏంటి? వర్కర్ 1లో డిప్లాయ్ అవ్వాలి. సో, ఇప్పుడు నేనేం చేస్తాను? ఈ వర్కర్ 1ని నేమ్‌ని కాపీ చేసుకొని మళ్ళీ నా యామిల్ ఫైల్‌లోకి వెళ్ళి అక్కడ నోడ్ నేమ్ దగ్గర నేనేమని ఇస్తాను? నా వర్కర్ 1 అయితే ఇస్తాను. సో, ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఏం స్పెసిఫై చేస్తున్నాను?
ఒరే ఈ కంటైనర్ ఏదైతే ఉంటుందో అది ఓన్లీ వర్కర్ 1 లోకే వెళ్ళి డిప్లాయ్ అవ్వు. ఇంకెక్కడికి వెళ్ళి డిప్లాయ్ అవ్వద్దు అని చెప్తున్నాం మనం. సో ఇక్కడ నేను సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసి ఇప్పుడు మనం డిప్లాయ్మెంట్ క్రియేట్ చేద్దాం. kubectl create -f pod డిప్లాయ్. సో నా డిప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అయితే అయిపోయింది. kubectl get pod. ఇప్పుడు చూడండి. సో నేను 3 పార్ట్స్ ని క్రియేట్ చేశాను. సో నా రెప్లికా ఇక్కడ చూస్తే మనం రెప్లికేషన్స్ ఎన్ని ఇచ్చాం, మనం 3 ఇచ్చాం. సో అందువల్ల నాకు 3 పార్ట్స్ అనేవి క్రియేట్ అయ్యాయి. అచ్చా! ఓకే. ఇప్పుడు చెప్పండి, ఈ 3 పార్ట్స్ లాస్ట్ టైమ్ మనం చూస్తే ఈక్వల్‌గా షేర్ అయినాయి. వర్కర్ 1లో ఒకటి, వర్కర్ 2లో ఒకటి, వర్కర్ 3లో ఒకటి. ఇప్పుడు మనం ఒక లేబుల్ ఇచ్చాం. సో ఆ లేబుల్ యూజ్ చేసుకొని అది ఎక్కడ డిప్లాయ్ అవుతది? అంటే అన్ని 3 పార్ట్స్ వర్కర్ 1 లోనే డిప్లాయ్ అయ్యుంటాయి. వెరిఫై చేద్దామా? వెరిఫై చేయాలంటే ఎట్లా? kubectl get pod -o void. చూడండి. అన్ని వర్కర్ 1. ఎందుకంటే దానికి నేను వేరే ఆప్షన్ ఇవ్వలేదు. కంపల్సరీగా వర్కర్ 1 లోనే డిప్లాయ్ అవ్వమని చెప్పాను. సో అందువల్లే అది వర్కర్ 1 లోనే డిప్లాయ్ అయింది. సో ఇక్కడ మీకు నోడ్ నేమ్‌లో మనకి ఇష్యూ ఏరా అంటే ఇది ప్రొడక్షన్ రెడీ కాదు. ఓకేనా? ఇది ప్రొడక్షన్ రెడీ కాదు. ఇప్పుడు సింపుల్‌గా నేను చెప్పాలంటే ఇప్పుడు నోడ్ నేమ్ ఈజీగా చేసాం గదా! అంటే నా రిక్వైర్మెంట్ ఏంటి? వర్కర్ 1 డిప్లాయ్ అవ్వాలనుకున్నా. వర్కర్ 1 డిప్లాయ్ అయింది. కానీ ఇక్కడ నాకేమైపోతుంది? రిలయబిలిటీ ఉండదు. అంటే ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లమ్ అయితే నా పార్ట్స్ అనేవి ఇంకొక లొకేషన్‌ని చూస్ చేసుకోలేవు. ఇప్పుడు నా దగ్గర ఎన్ని నోడ్స్ ఉన్నాయి? ఎన్ని వర్కర్స్ ఉన్నాయి? kubectl get pod అని ఇచ్చాను. kubectl get pod అని ఇచ్చినప్పుడు నాకు నా 3 ఏవైతే పార్ట్స్ ఉన్నాయో అవన్నీ ఒక వర్కర్‌లో ఉన్నాయనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ వర్కర్ అనేది ఏదో ఒక డిఫెక్ట్ వచ్చో లేదంటే సర్వర్ ఇష్యూ వచ్చో అది డౌన్ అయిపోయింది. ఆటోమేటిక్‌గా ఏమైపోతుంది? నా పాడ్ అనేది ఇంకో ఇంకో వర్కర్‌లోకి వెళ్లి డిప్లాయ్ అవుతుంది. సో దాన్ని కూడా మనం చెక్ చేద్దాం. ఎలా చెక్ చేద్దాం? మళ్ళీ pod డాట్ యామిల్ తీసుకొని ఎంటర్ ఇచ్చి ఇక్కడ నేనేం చేస్తాను? జస్ట్ ఈ ఇంజినెక్స్ కాకుండా ఇక్కడ నేనేమి ఇస్తాను? ప్రైమ్ అని తీసుకుందాం. ఓకేనా? ప్రైమ్ అని తీసుకుందాం. ఒక రెప్లికానే చాలు మనకి, ఎక్కువ వద్దు రెప్లికా. దాని తర్వాత ఈ నోడ్ నేమ్ ఏదైతే ఉందో దాన్ని నేను రిమూవ్ చేస్తాను. సో ఇప్పుడు నేను దీనికి ఏం చెప్తాను? డిఫాల్ట్ ఇచ్చేసాను. నీకు ఇష్టం వచ్చిన ప్లేస్‌లో నువ్వు డిప్లాయ్ అవ్వు అని చెప్పేసి. ఓకేనా? మన నేమ్ ఏంటి? మన పాడ్ నేమ్ ఏంటి? ప్రైమ్డ్. ఇప్పుడు నేను సేవ్ చేసి kubectl create -f pod -deploy.yaml. ఎంటర్. ప్రైమ్ అనే పాడ్ అయితే క్రియేట్ అయింది. kubectl get pod అని ఇస్తే నాకు నా ప్రైమ్ అనే పాడ్ కూడా రన్నింగ్ లో అయితే వచ్చింది. సో ఇప్పుడు దీన్ని నేను -o void అని చెక్ చేస్తాను. -o అని void చెక్ చేసినప్పుడు ఇది నా 3 డిప్లాయ్మెంట్స్ నేను దీనికి పర్టిక్యులర్‌గా నోడ్ నేమ్ ఇచ్చాను. ఈ ప్రైమ్ అనేది డిఫాల్ట్. ఆటోమేటిక్‌గా దానికి ఇష్టమైన లొకేషన్‌లోకి వెళ్లి సేవ్ అయింది. ఇప్పుడు మనం ఏం చేద్దాము? వర్కర్ 2ని షట్ డౌన్ చేద్దాం. నా VMwareలోకెళ్ళి వర్కర్ 2ని ఎందుకు షట్ డౌన్ చేస్తామంటే అస్యూమ్ చేసుకోండి ఈ వర్కర్‌లో ఏదో ప్రాబ్లమ్ అయ్యి వర్కర్ అనేది ఆగిపోయింది. ఆల్రెడీ నా పాడ్ అయితే ఉంది. రన్నింగ్‌లో ఉంది. వర్కర్ 2లో నా పాడ్ అనేది రన్నింగ్‌లో ఉంది. ఇప్పుడు చెక్ చేద్దాం. మ్యాజిక్ చెక్ చేద్దాం. ఇప్పుడు నేను పవర్ ఆఫ్ చేస్తాను. వర్కర్ 2ని పవర్ ఆఫ్ చేస్తున్నాను. అండ్ వర్కర్ 2లోనే నాకు నా ప్రైమ్ అనే పాడ్ రన్నింగ్‌లో ఉంది. ఓకే. రైట్. పవర్ ఆఫ్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను ఇంకొకసారి చెక్ చేద్దాం. kubectl get pod -o void. సో ఇది కొంచెం టైం తీసుకుంటుంది. మనం ఏం చేద్దామంటే డైరెక్ట్‌గా మనం డిలీట్ చేద్దాం పాడ్‌ని. డైరెక్ట్‌గా మనం ఏం చేద్దాము? డిలీట్ చేద్దాం. kubectl delete pod. సో డిలీట్ అంటే ఏంటి? మనం డిప్లాయ్మెంటే కదా యూజ్ చేసింది. డిలీట్ చేస్తే ఆటోమేటిక్‌గా అది రీక్రియేట్ అవుతుంది. సో డిలీట్ పాడ్ అని ఇచ్చేసి ఎంటర్ ఇచ్చేసాం. సో నా వర్కర్ డౌన్ అయిపోయింది కాబట్టి నాకు నా పాడ్ కూడా డిలీట్ అవ్వలేకపోతుంది. ఓకే. కంట్రోల్ సి ఇచ్చి kubectl get pod -o void అని ఇస్తాను. సో స్టిల్ నా పాడ్ అనేది టర్మినేషన్ స్టేజ్‌లో అయితే ఉంది. ఓకే. అలానే నాకు ఇంకొక పాడ్ కూడా క్రియేట్ అయింది వర్కర్ 2లో.
కానీ వర్కర్ 2 అనేది యాక్చువల్‌గా అయితే స్టాప్ అయిపోయింది. ఒక నిమిషం చూద్దామండి. వర్కర్ 2 అనేది ఆఫ్‌లో అయిపోయింది. ఆఫ్‌లైన్‌లోకి వెళ్ళిపోయింది. సో, ఇది యూజువల్‌గా వర్కర్ 1 లేదంటే వర్కర్ 3 సెలెక్ట్ చేయాలి. హ్మ్. ఓకే. కొంచెం రాంగ్‌గా వస్తుంది మనకి అవుట్‌పుట్. చెక్ చేద్దాం. kubectl డిస్క్రైబ్ క్వాడ్ సక్సెస్‌ఫుల్లీ అసైన్డ్ టు వర్కర్ 2. యాక్చువల్‌గా ఇది మనకి ఇలా రాకూడదు. ఎందుకంటే వర్కర్ 2 అనేది ఆఫ్‌లైన్‌లో ఉంది కదా! ప్రాక్టికల్‌గా చూస్తే నా వర్కర్ 2 అనేది లేదు. షట్ డౌన్‌లో ఉంది. సో, ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ మనం ఫోర్స్‌ఫుల్ లాగా డిలీట్ చేద్దాం క్వాడ్‌ని. హౌ టు డిలీట్ క్వాడ్ ఫోర్స్‌ఫుల్లీ. కమాండ్ హైఫన్ హైఫన్ గ్రేస్ హైఫన్ హైఫన్ ఫోర్స్. డన్. సో, ఒక్క నిమిషం ఫ్రెండ్స్. kubectl గెట్ క్వాడ్. సో, kubectl delete quad hyphen hyphen grace hyphen hyphen force అండ్ దెన్ నా ప్రైమ్ నేమ్ అయితే తీసుకున్నాం. సో, ఫోర్స్ఫుల్లీ డిలీట్ అయితే అయిపోయింది. గెట్ పాడ్. సో, దీన్ని కూడా మనం ఫోర్స్ఫుల్‌గా డిలీట్ చేద్దాం. ఈ పాడ్‌ని కూడా. ఏది పెండింగ్ స్టేట్‌లో ఉందో పాడ్ దాన్ని కూడా మనము డిలీట్ చేద్దాం. గెట్ పాడ్. ఇప్పుడు చూడండి. రైట్. ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఏమైపోయింది? నా ప్రైమ్ అనేది రన్నింగ్‌లో ఉంది. ఈసారి ఎక్కడుంది రన్నింగ్‌లో? -o వైడ్. చూడండి ఈసారి అది వర్కర్ 3 సెలెక్ట్ చేసింది. సో, మేబీ మనం ఫోర్స్‌ఫుల్‌గా డిలీట్ చేసిన దాని వల్ల ఏమైనా అయ్యుంటుందేమో. యూజువల్‌గా అయితే అది కొంచెం టైం తీసుకొని ఆ పాడ్ అనేది ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోయి అది ఇంకొక పాడ్‌లోకెళ్ళి రీట్రిగర్ అంటే అక్కడ రీక్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఏదైతే వర్కర్ 3లో ఎలా అయితే డిప్లాయ్ అయిందో నా ప్రైమ్ అనే పాడ్ అలా నాకు డిప్లాయ్ అవుతుంది. మనం ఫోర్స్‌ఫుల్‌గా మనము డిలీట్ చేసాం కాబట్టి మేబీ స్టక్ అయిన దాని వల్ల మనకి అలా వచ్చిందేమో ఐడియా లేదు నాకు కూడా. రైట్. కానీ ఎండ్ ఆఫ్ ది డే మనకేం అర్థమైంది? డిఫాల్ట్‌లో అయితే డిఫాల్ట్ షెడ్యూలింగ్‌లో అయితే ఆటోమేటిక్‌గా అది ఏదో ఒక రాండమ్ వర్కర్‌లో డిప్లాయ్ అవుతుంది. ఒకవేళ రాండమ్ వర్కర్‌లో డిప్లాయ్ అయిన వర్కర్‌కి ఏదైనా ప్రాబ్లమ్ అయ్యి ఏదైనా షట్ డౌన్ స్టేట్‌లోకెళ్ళిపోతే ఆటోమేటిక్‌గా నా పాడ్ అనేది రీషెడ్యూల్ అవుతుంది. ఇంకొక వర్కర్‌కి. సో, ఇలా ఎక్కడైతే వర్కర్‌కి రీషెడ్యూల్ అయింది. ముందు ఇది వర్కర్ 2లో ఉంది. మనం పాడ్‌ని డిలీట్ చేసాం. డిలీట్ చేసిన వెంటనే మనకేమైపోయింది? వర్కర్ 3లోకైతే డిప్లాయ్ అయితే అయింది. అచ్చా! ఓకే. ఇప్పుడు మనం నోడ్ నేమ్‌లో మనం నోడ్ షెడ్యూలింగ్ చేసాం గదా! మనం నోడ్ బేస్డ్ షెడ్యూలింగ్ చేసాం గదా! సో, ఈ నోడ్ బేస్డ్ షెడ్యూలింగ్‌లో మనకి ఈ ఆప్షన్ ఉందా? మనకి ఈ ఆప్షన్ ఉందా? లేదు. అది నా వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్. ఓకేనా? సో, ఇన్ కేస్ ఏదైనా అఫెక్ట్ అయ్యి నా వర్కర్ 1 ఏదైనా అఫెక్ట్ అయితే ఆటోమేటిక్‌గా నా పార్ట్స్ అనేవి క్రియేట్ అవ్వవు. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తాను సేమ్ ఇప్పుడు వర్కర్ 2 నేను పవర్ ఆన్ చేస్తాను. సో, ఇప్పుడు టోటల్‌గా నాకు 3 వర్కర్స్ అనేవి రన్నింగ్‌లో ఉన్నాయి. ఇప్పుడు నేనేం చేస్తాను నా వర్కర్ ఏదైతే ఉందో నా వర్కర్ 1ని దాన్ని నేను పవర్ ఆఫ్ చేసేస్తాను. సో, నా వర్కర్ 1 అనేది పవర్ ఆఫ్ అయితే అయిపోయింది. ఇక్కడికొచ్చి మనం ఏం చేద్దాము kubectl గెట్ పాడ్. సో, ఇక్కడ మనం ఏం చేద్దాం అది టైం పడతది రీబూట్ అవ్వడానికి. నేనేం చేస్తాను డైరెక్ట్‌గా డిలీట్ చేస్తాను. kubectl డిలీట్ పాడ్. సో, ఏవైతే నా 3 పాడ్స్ ఇంజినెక్స్ రిలేటెడ్ పాడ్స్ ఉన్నాయో దాన్ని నేను రిమూవ్ చేస్తాను. డిలీట్. ఓకే. ఫోర్స్‌ఫుల్‌గా మనం చేయాల్సి ఉంటది. కాపీ హైఫన్ ఫోర్స్ డన్. kubectl గెట్ పాడ్స్ చూడండి. గమనించండి. నా 3 పార్ట్స్ ఏవైతే ఉన్నాయో, నా 3 పార్ట్స్ అనేవి -o వైడ్ కూడా ఇస్తాను. నా 3 పార్ట్స్ అనేవి వర్కర్ 1 లోకే వెళ్తుంది. ఓకేనా? మనకి ప్రైమ్ సిట్యుయేషన్‌లో మనకేమైపోయింది? వర్కర్ 2 వర్కర్ 2 డౌన్ అయిపోయిన వెంటనే ఆటోమేటిక్‌గా పాడ్ మనకి వర్కర్ 3లో డిప్లాయ్ అయితే అయింది. సో, మనం ఇక్కడ మాన్యుయల్‌గా చేసాము. యూజువల్‌గా అయితే అది ఆటోమేటిక్‌గా టైమ్ తీసుకొని అది ఆటోమేటిక్‌గా రీషెడ్యూల్ అయితే అవుతుంది.
సో ఇక్కడ నాకు వర్కర్ 3లోకి రీషెడ్యూల్ అయితే అయింది. సో నేను ఈ ఇంజినెక్స్ గురించి మాట్లాడేటప్పుడు ఆటోమేటిక్‌గా అది స్టిల్ ఇంకా వర్కర్ 1 కోసమే వెతుకుతుంది. వర్కర్ 1 అనే పాడ్ నాకు దొరకలేదు. సో అందుకని నేను నా పాడ్‌ని డిప్లాయ్ చేయలేకపోతున్నాను అని చెప్తుంది. సో దీని లాగ్స్ కూడా చెక్ చేద్దాం. kubectl డిస్క్రైబ్ పాడ్ అండ్ దెన్ నా ఇంజినెక్స్ ఒక పాడ్ ఒక నేమ్ ఇచ్చేస్తే ఇక్కడ ఈవెంట్స్‌లో కూడా నాకు ఎటువంటి డేటా అనేది కనిపియడం లేదు. ఓకే. ఫైన్. బై ది ఎండ్ ఆఫ్ ది డే మనకేమర్థమైంది? నోడ్ బేస్డ్ షెడ్యూలింగ్‌లో నోడ్ బేస్డ్ షెడ్యూలింగ్‌లో ఎప్పుడే గాని ఒక నోడ్ నేమ్ ఇచ్చేస్తే ఆటోమేటిక్‌గా ఆ నోడ్ నేమ్‌కే అది నా పాడ్స్ అనేవి టార్గెట్ అవుతాయి. ఒకవేళ ఆ పర్టిక్యులర్ నోడ్ ఆర్ పర్టిక్యులర్ వర్కర్ డౌన్ అయితే నా పాడ్స్ అనేవి ఏ స్టేజ్‌లోకెళ్ళిపోతాయి? పెండింగ్ స్టేట్‌లోకైతే వెళ్ళిపోతాయి. ఓకేనా? డిఫాల్ట్‌లో అయితే అలా కాదు. ఓకే. డిఫాల్ట్‌లో అయితే అలా కాదు. ఇది యాక్చువల్‌గా ఒక డ్రాబ్యాక్. సో ఇక్కడి నుంచే ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయడానికే పుట్టింది ఇంకొక షెడ్యూలర్. ఓకేనా? సో ఇంకొక షెడ్యూలర్. ఏముంది ఆ షెడ్యూలర్ పేరు? నోడ్ లేబుల్ నోడ్ సెలెక్టర్. నోడ్ లేబుల్ నోడ్ సెలెక్టర్. ఓకే. ఈ నోడ్ లేబుల్ నోడ్ సెలెక్టర్‌లో ఏం చేస్తామంటే, సేమ్ మళ్ళీ మనం అదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. నా దగ్గర ఒక మాస్టర్ ఉంది. ఆ మాస్టర్‌కి 3 వర్కర్స్ అయితే ఉన్నాయి. సో M1, వర్కర్ 1, వర్కర్ 2, వర్కర్ 3. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ మనం ఏం చేయాలి తెలుసా? ఈ నోడ్ లేబుల్ అండ్ నోడ్ సెలెక్టర్ మనం చేయాలి, షెడ్యూలింగ్ చేయాలనుకుంటే, ఫస్ట్ మనం ఏం చేస్తాం తెలుసా? ఈ వర్కర్స్‌కి ఒక లేబుల్ ఇస్తాం. ఈ వర్కర్స్‌కి ఒక లేబుల్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ రీజియన్ ఈస్ టు తిరుపతి. రీజియన్ నేనేమి ఇచ్చాను? తిరుపతి ఇచ్చాను. అలానే ఈ సెకండ్ వర్కర్‌కి నేను రీజియన్ వైజాగ్ ఇచ్చాను. థర్డ్ లొకేషన్ కర్నూలు అని ఇచ్చాను. సో జస్ట్ ఒక రీజియన్. ఈ ఈ ఏదైతే రీజియన్ ఏదైతే ఇచ్చానో దాన్ని నేనేమంటాను? లేబుల్ అంటాను. ఈ వర్కర్ 1కి ఒక లేబుల్ అసైన్ చేశాను తిరుపతి అని. ఈ వర్కర్ 2కి నేను ఒక లేబుల్ అసైన్ చేశాను వైజాగ్ అని. ఓకేనా? రీజన్ వైజాగ్ అని. ఈ వర్కర్ 3కి నేను ఒక లేబుల్ అసైన్ చేశాను రీజన్ కర్నూలు అని చెప్పి. సో ఫస్ట్ నేనేం చేయాలి? నా ఫస్ట్ స్టెప్ ఏంటి? నా వర్కర్స్‌కి నేను ఒక లేబుల్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటది. దాని తర్వాత నేను ఎప్పుడైతే పాడ్‌ని డిప్లాయ్ చేస్తానో, నా పాడ్‌ని డిప్లాయ్ చేస్తానో, ఆ పాడ్‌లో నేను నోడ్ సెలెక్టర్‌ని యూజ్ చేస్తాను. నోడ్ సెలెక్టర్ యూజ్ చేసి, ఆ నోడ్ సెలెక్టర్ లోపల నేనేం చేస్తాను? రీజియన్ తిరుపతి అని ఇస్తాను. రీజియన్ తిరుపతి అని ఇస్తాను. సో, రీజియన్ తిరుపతి అని ఇచ్చినప్పుడు ఏమైపోతుందో ఆటోమేటిక్‌గా ఈ ఈ పర్టిక్యులర్ పాడ్ వర్కర్ 3లో చెక్ చేస్తుంది. వర్కర్ 3లో రీజియన్ కర్నూలు. కానీ యూజర్ నాకు చెప్పిన రీజియన్ ఏంటి? తిరుపతి. సో, వర్కర్ 3లో డిప్లాయ్ అవ్వదు. సో, నెక్స్ట్ థింగ్ రీజియన్ వైజాగ్. సో, వైజాగ్ అండ్ నా రీజియన్ వచ్చేసి తిరుపతి. సో, నేను వైజాగ్ అనే వర్కర్ నోడ్ 2లో నేను సెట్ అవ్వను. సో, థర్డ్ వర్కర్‌లోకెళ్ళి వర్కర్ 1 చెక్ చేస్తుంది. వర్కర్ 1లో రీజియన్ తిరుపతి. అచ్చా! నా రీజియన్ కూడా తిరుపతే. సో, నేనేం చేస్తాను ఆటోమేటిక్‌గా నా పాడ్ అనేది నా వర్కర్ 1లోకైతే డిప్లాయ్ అయితే అయిపోతుంది. ఓకే. ఇప్పుడు మనం ప్రాక్టికల్‌గా కూడా చేసి చూద్దాం. సో, నేనేం చేస్తాను ఫస్ట్ నా వర్కర్స్‌కి రీజియన్ ఇచ్చేస్తాను. సో, kubectl గెట్ నోడ్స్. అని ఇస్తే నాకు నా వర్కర్ 1, వర్కర్ 2, వర్కర్ 3 చూపిస్తుంది. ఒకవేళ దీని లేబుల్స్ నేను చెక్ చేయాలంటే సో, హాయ్ ఫ్రెండ్స్. యాక్చువల్‌గా రికార్డింగ్ మొత్తం నా ల్యాప్‌టాప్ మొత్తం కరప్ట్ అయిపోయింది. సో, అందువల్ల నేను మళ్ళీ ఇది రికార్డింగ్ అయితే చేస్తున్నాను. సో, మనం ఎక్కడైతే స్టాప్ చేసామో అక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం. సో, నా దగ్గర మాస్టర్ 1 ఉంది. అండ్ దెన్ 3 వర్కర్స్ ఉన్నాయి. దీనికి నేను ఒక లేబుల్ అయితే ఇవ్వాలి. వర్కర్ 1కి ఒక లేబుల్ ఇవ్వాలి. వర్కర్ 2కి ఒక లేబుల్ ఇవ్వాలి. వర్కర్ 3కి ఒక లేబుల్ ఇవ్వాలి. సో, ఇప్పుడు నేనేం చేస్తాను నా టెర్మినల్‌లోకి అయితే ఎంటర్ అవుతాను. సో, నా టెర్మినల్‌లోకి ఎంటర్ అయ్యి నేను kubectl గెట్ నోడ్స్. సో, kubectl గెట్ నోట్స్ అని ఇస్తే నాకు వర్కర్ 1, వర్కర్ 2, వర్కర్ 3 అండ్ మాస్టర్ అయితే కనిపిస్తుంది. అలానే ఇక్కడ నేనేం చేస్తాను షో హైఫన్ లేబుల్స్ అని ఇస్తాను. సో, లేబుల్స్ అని ఇచ్చినప్పుడు ఒక్క నిమిషం నేను కొంచెం స్క్రీన్ సైజ్ తగ్గిస్తాను. సో, అప్పుడు మనకు క్లారిటీగా కనిపిస్తుంది.
రైట్. ఇప్పుడు ఇది మొత్తం మాస్టర్ ఒక లేబుల్. ఓకేనా? ఇంతవరకు మాస్టర్ ఒక లేబుల్. ఇక్కడ నుంచి నాకు వర్కర్ 1 లేబుల్ అయితే స్టార్ట్ అవుతుంది. సో, వర్కర్ 1 రెడీ. అండ్ దెన్ ఇక్కడ లేబుల్ సెక్షన్‌లో చూస్తే ఇక్కడ మీరు ఓకే. ఆహ్, ష ఆల్రెడీ రీజియన్ వైజాగ్, కర్నూల్ ఆల్రెడీ యాడ్ అయిపోయింది. నేనేం చేస్తాను అది ఐ థింక్ అది రికార్డింగ్‌లో ఆగిపోయింది కాబట్టి నేనేం చేస్తాను ఒకసారి రిమూవ్ చేస్తాను. క్యూబ్ సీటీఎల్ లేబుల్ నోడ్ దెన్ నా వర్కర్ 1 దగ్గర ఒక లేబుల్‌ని రిమూవ్ చేయాలంటే జస్ట్ మీరేం చేయాలి తెలుసా? రీజియన్ అని ఇచ్చేసి రీజియన్ ఈక్వల్స్ టు డాష్ అని ఇచ్చేసేయండి చాలు. సో, రీజియన్ డాష్ అని ఇచ్చేసేయండి. డన్. ఆటోమేటిక్‌గా దానికి రీజియన్ తిరుపతి అనే లేబుల్ డిలీట్ అయిపోయి ఉంటది. ఓకేనా? అలానే ఇప్పుడు నేను వర్కర్ 2 కూడా సేమ్ చేస్తాను. వర్కర్ 2 అండ్ దెన్ వర్కర్ 3 డన్. ఇప్పుడు నేను క్యూబ్ సీటీఎల్ షో లేబుల్స్ అని ఇస్తే నాకు ఇక్కడ చూడండి లాస్ట్‌లో నాకు రీజియన్స్ అయితే డిలీట్ అయితే అయిపోయాయి. ఇప్పుడు మనం ఇంకోసారి యాడ్ చేద్దాం. సో, వర్కర్‌కి ఏముండాలి? తిరుపతి ఉండాలి. వర్కర్ 2కి వైజాగ్ ఉండాలి. వర్కర్ 3కి వచ్చేసి కర్నూల్ ఉండాలి. సో, క్యూబ్ సీటీఎల్ సో, సేమ్ క్యూబ్ సీటీఎల్ లేబుల్ వర్కర్ వర్కర్ 1 రీజియన్ ఈక్వల్స్ టు తిరుపతి. డన్. దాని తర్వాత వర్కర్ 2కి వైజాగ్. అండ్ దెన్ వర్కర్ 3 కర్నూల్. డన్. ఇప్పుడు నాకు నా లేబుల్స్ అయితే వచ్చేసాయి. ఇప్పుడు ఒకసారి వెరిఫై చేద్దాం. సో, వర్కర్ 1కి ఇక్కడ చూస్తే నాకు రీజియన్ తిరుపతి, అండ్ దెన్ వర్కర్ 2కి రీజియన్ వైజాగ్, వర్కర్ 3కి రీజియన్ కర్నూల్. సో, నా లేబుల్స్ అయితే సెట్ అయితే అయిపోయాయి. సో, ఇప్పుడు మనం డయాగ్రామ్‌లోకి వద్దాం. సో, ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేనేం చేస్తాను? తెలుసా? ఇక్కడ నేనొక పాడ్‌ని క్రియేట్ చేస్తాను. నేనొక డిప్లాయ్‌మెంట్ ఫైల్‌ని క్రియేట్ చేస్తాను. సో, ఇది నా డిప్లాయ్‌మెంట్ ఫైల్ అనుకుందాం. ఈ డిప్లాయ్‌మెంట్ ఫైల్ లోపల నేనేం చేస్తాను తెలుసా? నోడ్ సెలెక్టర్ యూజ్ చేస్తాను. నోడ్ SELECTOR నోడ్ సెలెక్టర్ లోపల రీజియన్ తిరుపతి అని ఇస్తాను. ఓకేనా? యాస్ ఆఫ్ నౌ ఈ పాడ్ తిరుపతి అనే లొకేషన్‌లో డిప్లాయ్ అవ్వాలి. తిరుపతి అనే లొకేషన్ అంటే నథింగ్ బట్ తిరుపతి అనే ఒక వర్కర్‌లో. ఓకేనా? సో, ఇదేం చేస్తుంది ఫస్ట్ చూద్దాం. ఊరికే ఎగ్జాంపుల్‌గా మాట్లాడదాం. సో, ఈ పాడ్ ఏం చేస్తుంది ఫస్ట్ వర్కర్ 3కి ఎంటర్ అవుతుంది అనుకుందాం. వర్కర్ 3లో రీజియన్ చూస్తుంది కర్నూల్. కానీ నా రీజియన్ ఏంటి తిరుపతి. సో, నేను దీనిలో డిప్లాయ్ అవ్వలేను. సెకండ్ వర్కర్ 2లోకెళ్ళి రీజియన్ చెక్ చేస్తుంది. ఈ నోడ్ ఒక రీజియన్ వచ్చేసి వైజాగ్. సో, ఇది కూడా నాకు సెట్ కాదు. సో, థర్డ్‌దొచ్చేసి రీజియన్ తిరుపతి ఉంది అండ్ వర్కర్ 1. అచ్చా! నేను దీనిలోకి ఎంటర్ అవ్వగలుగుతాను. సో, ఆటోమేటిక్‌గా ఇదేం చేస్తుంది తెలుసా? నా షెడ్యూలర్ ఏం చేస్తుంది తెలుసా? ఆటోమేటిక్‌గా నా పాడ్‌ని నా తిరుపతి అనే రీజియన్‌లో డిప్లాయ్ అయితే చేస్తుంది. సో, ఇది ఎలా చేయాలి అనేది మనం తెలుసుకుందాం ఇప్పుడు. సో, నా దగ్గర ఆల్రెడీ సేమ్ డిప్లాయ్‌మెంట్ ఫైల్ మనం యూజ్ చేసుకోవచ్చు. సో, నేను క్యాట్ pod-yaml డిప్లాయ్‌మెంట్ ఫైల్ ఇక్కడ మనం ఏం చేద్దాం ఇప్పుడు ఆహ్, ఇంజినెక్స్ అనే ప్రైమ్ అని ఉంది కదా! సో, ప్రైమ్ అనేది తీసుకుందాం. ఇక్కడ మీరు జస్ట్ స్పెసిఫికేషన్. సో, మనకి నోడ్ లేబుల్ అయితే అయిపోయింది. ఇక్కడ చూస్తే ఒక్క నిమిషం. ఇక్కడ మన హెడ్డింగ్ ఏంటి? సెకండ్ టైప్ ఆఫ్ షెడ్యూలర్ ఏంటి? నోడ్ లేబుల్ అనేది నేను ఆల్రెడీ నా వర్కర్స్‌ని అసైన్ చేశాను. ఇప్పుడు నేనేం చేస్తున్నాను నెక్స్ట్ నోడ్ సెలెక్టర్ అంటే పాడ్ లోపల నేను దాన్ని తీసుకుంటాను నోడ్ సెలెక్టర్‌ని. సో, నోడ్ సెలెక్టర్ అనే కీవర్డ్ నాకెలా తెలుస్తుంది? నోడ్ అనేది క్యాపిటల్ ఉంటుంది. అనేది క్యాపిటల్ ఉంటుంది. ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే నాకు కూడా గుర్తులేదు నోడ్ సెలెక్టర్. సో, ఇప్పుడు నేను ఎలా చెక్ చేయాలి? జస్ట్ క్యూబ్‌సిటీఎల్ ఎక్స్‌ప్లెయిన్. సో, ఈ కమాండ్ మనం స్టార్టింగ్‌లో కూడా యూజ్ చేసాం. క్యూబ్‌సిటీఎల్ ఎక్స్‌ప్లెయిన్. నాకు ఒక విషయం తెలుసు. నా కంటైనర్ ఎక్కడైతే ఉంటుందో ఆ కంటైనర్ పైనే నాకు నా నోడ్ సెలెక్టర్ అనేది లేదంటే నోడ్ నేమ్ అనేది నాకొస్తుంది. సో, ఇప్పుడు నేనేం చేస్తాను క్యూబ్‌సిటీఎల్ ఎక్స్‌ప్లెయిన్. సో, ఇది ఏంటిది? కైండ్ ఏంటి? డిప్లాయ్‌మెంట్. సో, డిప్లాయ్ దాని తర్వాత డాట్‌లోకి వెళ్లి ఇక్కడున్న స్పెసిఫికేషన్‌లోకైతే ఎంటర్ అవుతాను. స్పెసిఫికేషన్ డాట్ ఈ స్పెసిఫికేషన్ లోపల నాకు టెంప్లేట్ ఉంది. ఓకేనా? ఈ స్పెసిఫికేషన్ లోపల నాకు టెంప్లేట్ ఉంది. సో, ఇక్కడ మీరు ఒకవేళ మీకు అర్థం కాలేదనుకోండి మీరేం చేస్తారు తెలుసా? జస్ట్ డిప్లాయ్ స్పెసిఫికేషన్ అని ఇచ్చేసేయండి. ఎంటర్ ఇవ్వండి. సో, స్పెల్లింగ్ మిస్టేక్. సో, ఇక్కడ మీరు స్పెసిఫికేషన్‌లో చూస్తే ఇక్కడ మనకి టెంప్లేట్ ఉంది చూడండి. నెక్స్ట్ టెంప్లేట్. సో, టెంప్లేట్‌లోకి నేను ఎంటర్ అవ్వాల్సి ఉంటది.
సో, టెంప్లేట్‌లోకెళ్ళినాక ఇక్కడ నాకు చాలా ఫీల్డ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ నేనేం చేస్తాను, నేను జస్ట్ గ్రెప్ చేస్తాను. సో, సారీ, మనకి టెంప్లేట్‌లో కూడా స్పెసిఫికేషన్ ఉంది చూసారా? టెంప్లేట్‌లో కూడా మళ్ళీ ఇంకొక స్పెసిఫికేషన్ ఉంది. ఈ స్పెసిఫికేషన్ లోపలే నా కంటైనర్ వస్తుంది. అప్పుడు నేనేం చేస్తాను, ఇంకొకసారి ఎస్‌పీఈసీ అని ఇచ్చి ఎంటర్ ఇస్తాను. ఎంటర్ ఇస్తే ఇప్పుడు నాకు చాలా కీవర్డ్స్ అయితే కనిపిస్తాయి. సో, దానిలో నేనేం చేస్తాను, గ్రెప్ చేస్తాను. గ్రెప్ నోడ్ అని ఇస్తాను. సో, నోడ్ అని ఇస్తే చూడండి, ఇక్కడ నాకు ఆటోమేటిక్‌గా నోడ్ నేమ్ మనం ముందు ట్రై చేసాం. ఇప్పుడొచ్చేసి నోడ్ సెలెక్టర్. సో, నోడ్ సెలెక్టర్ ఇవ్వాలంటే ఏమి ఇవ్వాలి? నోడ్ నార్మలే ఉంటది. సెలెక్టర్‌లో యెస్ అనేది క్యాపిటల్ ఉంటది. నేనేం చేస్తాను, జస్ట్ దీన్ని నేను కాపీ చేసుకుంటాను. విఐ పాడ్ హైఫన్ డిప్లాయ్. ఇప్పుడు ఇక్కడ నేను ఈ స్పెసిఫికేషన్‌లోకొచ్చి నోడ్ సెలెక్టర్‌ని సెలెక్ట్ చేసి ఎంటర్ ఇచ్చి ఇక్కడ నేను రీజియన్ తిరుపతి. ఓకే. ఇప్పుడు రీజియన్ ఈక్వల్స్ టు తిరుపతి అని ఇస్తే ఆటోమేటిక్‌గా నా పాడ్ తిరుపతి ఏదైతే లేబుల్, తిరుపతి అనేది ఏ లేబుల్ అయితే ఉందో ఆ లేబుల్‌లోనే డిప్లాయ్ అయితే అవుతుంది. అది కాకుండా తిరుపతి అనే లేబుల్ లేకపోతే అది డిప్లాయ్ అయితే అవ్వదు. సో, డయాగ్రామ్‌లో చూస్తే నా రీజియన్ తిరుపతి అనేది ఎక్కడుంది? వర్కర్ 1కి యాడ్ చేసాం మనం. సో, ఇప్పుడు నా నోడ్ ఇప్పుడు నేను పాడ్ డిప్లాయ్ చేస్తే అది నాకు ఆటోమేటిక్‌గా వర్కర్ 1లోకి వెళ్లి డిప్లాయ్ అవుతుంది. చెక్ చేద్దాం. ప్రైమ్ అనే యాప్. kubectl create -f pod -deploy.yaml enter. kubectl get pod. kubectl get pod -o wide. చూడండి, నాకు నా వర్కర్ 1 లోనే ఉంది. మీకు ఒకవేళ డౌట్ ఉంటే బ్రో, నువ్వు ఒక పాడే డిప్లాయ్ చేసావు కదా! సో, ఒక పాడు బై డిఫాల్ట్‌గా వర్కర్ 1 సెలెక్ట్ చేసుకుంటుందేమో అని మీరంటే, మనం ఏం చేయొచ్చు, మనం రెప్లికేషన్ కూడా ఇంక్రీజ్ చేయొచ్చు. సో, నేనేం చేస్తాను, క్యూబ్‌సిటిల్ ఈసారి నేను డిప్లాయ్‌మెంట్‌ని డిలీట్ చేయడం లేదు. డైరెక్ట్‌గా నేను లైవ్ ఈటీసీడీ కాన్ఫిగరేషన్‌లోకి వెళ్లి నేను రెప్లికేషన్ కౌంట్‌ని ఇంక్రీజ్ చేస్తున్నాను. క్యూబ్‌సిటిల్ ఎడిట్ డిప్లాయ్ అండ్ దెన్ నా డిప్లాయ్‌మెంట్ నేమ్ ఏంటి, ప్రైమ్. దాని తర్వాత ఎంటర్ ఇస్తాను. ఇప్పుడు నేను ఎక్కడ ఎంటర్ అయ్యాను, ఈటీసీడీ ఒక లైవ్ కాన్ఫిగరేషన్‌లోకి అయితే ఎంటర్ అయ్యాను. ఇక్కడ నేను రెప్లికా కౌంట్ 10 తీసుకుందామా? 10 తీసుకున్నాం. మీకు ప్రూఫ్‌గా ఉండేదానికి. సో, 10 పాడ్స్ కూడా వర్కర్ 1లోకే వెళ్లి డిప్లాయ్ అవుతాయి. వర్కర్ 2లోకి వెళ్లి డిప్లాయ్ అవ్వవు. ఓకేనా? నేను సేవ్ చేస్తా. kubectl get pod -o wide. చూసారా? నా 10 పాడ్స్ నా 10 పార్ట్స్ కూడా ఎక్కడ రన్నింగ్‌లో ఉన్నాయి? వర్కర్ 1లో. ఎందుకు వర్కర్ 2, వర్కర్ 3 సెలెక్ట్ చేయలేదు? ఎందుకంటే నేను నోడ్ సెలెక్టర్‌ని యూజ్ చేశాను. ఇక్కడ నేను నోడ్ సెలెక్టర్, నా ఎక్కడైతే డిప్లాయ్‌మెంట్ ఉందో, నా డిప్లాయ్‌మెంట్‌లో నేనేం యూజ్ చేశాను? నోడ్ సెలెక్టర్ యూజ్ చేశాను. అంటే ఒక లేబుల్ ద్వారా డైరెక్ట్‌గా నోడ్ నేమ్ కాకుండా నేను నోడ్‌కి నేను ఒక లేబుల్ ఇచ్చాను. ఆ లేబుల్ త్రూ నువ్వు వెళ్లి డిప్లాయ్ అవ్వు. ఓకే. రైట్. ఇప్పుడు మనకి సేమ్ క్వెషన్ మళ్ళీ ఇంకొకసారి మనల్ని మనం అడుగుదాం ఇంకొకసారి. సో, ఇక్కడ నాకు తిరుపతి అనేది ఒకటే ఉంది. వైజాగ్ అనే రీజియన్ ఒకటే ఉంది. కర్నూల్ అనే రీజియన్ ఒకటే ఉంది. కరెక్ట్? ఇప్పుడు సపోజ్ ఇన్ కేస్ నా తిరుపతి అనేది డౌన్ అయిపోయింది. ఓకే. నా తిరుపతి వర్కర్ అనేది డౌన్ అయిపోయింది. ఇప్పుడు ఈ పాడ్‌ని నేను డిప్లాయ్ చేయబోతున్నాను. సో, డిప్లాయ్ చేస్తే ఏం జరుగుతుంది? మీరేమనుకుంటున్నారు? జస్ట్ ఒక వైల్డ్ గెస్ చేయండి. నేనేమన్నాను, నేమ్‌లో నోడ్ బేస్డ్ షెడ్యూలింగ్‌లో నేనేమన్నాను, వర్కర్ ఒకటే ఉంది. ఆ వర్కర్‌కి నేను ఎక్స్‌ట్రా నేమ్ అంటే వర్కర్ 1 లేదంటే వర్కర్ 2 అలా నేను యాడ్ చేయలేను. ఓకేనా? అలా నేను యాడ్ చేయలేను. అంటే నా డిప్లాయ్‌మెంట్ అంటే నేనేం చెప్తున్నా అంటే నా డిప్లాయ్‌మెంట్‌లో నేనెళ్లి నోడ్ నేమ్ ఈక్వల్స్ టు వర్కర్ 1 అని ఇచ్చాను గదా! ఆ ప్లేస్‌లో వర్కర్ 1, వర్కర్ 2 అలా ఇవ్వలేను. ఓన్లీ ఒక పారామీటరే అది సెలెక్ట్ చేసుకుంటది నోడ్ షెడ్యూలింగ్‌లో. ఇప్పుడు నోడ్ నోడ్ సెలెక్టర్‌లో తిరుపతి అనేది డౌన్ అయిపోయింది. ఇప్పుడు నా పాడ్ ఏమవుతుంది? నా పాడ్ డిప్లాయ్ అవుతుందా వేరే రీజియన్‌లో? సో, ఇక్కడ ఈ సిట్యుయేషన్‌లో నేను నోడ్ సెలెక్టర్‌లో నేనేమిచ్చాను? రీజియన్ తిరుపతి అని ఒకటే ఇచ్చాను. రీజియన్ తిరుపతి అని ఇచ్చినప్పుడు నా తిరుపతి ఇక్కడ తిరుపతి అనే లేబుల్ ఒక నోడ్‌కే ఉంది. సో, నా పాడ్ అనేది ఏమైపోతుంది? పెండింగ్ స్టేట్‌లోకైతే ఎళ్ళిపోతుంది. నువ్వేం చెప్తున్నావంటే బ్రో, నోడ్ షెడ్యూలర్‌లో మనం చేయలేము. నోడ్ లేబుల్‌లో కూడా మనం చేయలేమా? కాదు. అలా కాదు. ఇక్కడ నా దగ్గర 3 పోర్ట్స్ ఉన్నాయి.
3 పార్ట్స్‌లో నేను రీజియన్ తిరుపతి అనేసి ఒకటే ఇచ్చాను. ఇప్పుడు నేనేం చేస్తాను, నా దగ్గర ఇంకొక సర్వర్ ఉందనుకుందాం. ఓకేనా? ఆ సర్వర్ వర్కర్ 4 అనుకుందాం. ఆ వర్కర్‌కి రీజన్ తిరుపతి అని ఇచ్చాను. ఆ వర్కర్‌కి రీజన్ తిరుపతి అనే ఇచ్చాను. ఓకేనా? సో, ఇప్పుడు ఈ ఈ సిట్యుయేషన్‌లో ఏమైపోతుంది, మనం లేబుల్ త్రూ చేస్తున్నాం. ఓకే. నేను లేబుల్ త్రూ చేస్తున్నాను. సో, ఇక్కడ కూడా నేను రీజియన్ తిరుపతి అనేసి ఇచ్చాను. తిరుపతి అని ఇచ్చినప్పుడు ఫస్ట్ ఏం చేస్తుంది నా నోడ్, దీన్ని చెక్ చేస్తుంది. అచ్చా! ఈ వర్కర్ డౌన్ అయిపోయింది. సో, రీజన్ అసలు వర్కర్ డౌన్ అయితే ఆ వర్కర్‌తో కమ్యూనికేట్ అవ్వదు కదా! సో, ఆటోమేటిక్‌గా అసలు ఇది నా స్కోప్ ఆఫ్ వర్క్‌లోనే ఉండదు వర్కర్ 1 అనేది. ఇప్పుడు వర్కర్ 2 చెక్ చేస్తుంది. వర్కర్ 2 రీజన్ వచ్చేసి వైజాగ్. నేను డిప్లాయ్ అవ్వలేను. వర్కర్ 3 కర్నూల్, డిప్లాయ్ అవ్వలేను. వర్కర్ 4 రీజన్ తిరుపతి. అచ్చా! నా రీజన్ కూడా తిరుపతి. వర్కర్ 4 రీజన్ కూడా తిరుపతే. సో, ఆటోమేటిక్‌గా నా పాడ్ ఏం చేస్తుంది, నా వర్కర్ 4 లోకైతే వెళ్లి డిప్లాయ్ అవుతుంది. హోప్ మీకు అర్థమవుతుందనుకుంటున్నా. ఇక్కడ నేను నా వర్కర్స్‌కి ఒకవేళ నా దగ్గర నంబర్ ఆఫ్ వర్కర్స్ ఉంటే 2 వర్కర్స్‌ని నేను కంబైన్ చేయొచ్చు. యాస్ ఎ బ్యాకప్‌గా. ఒకవేళ అంటే ఇంకా సింపుల్‌గా కొంచెం డయాగ్రమాటిక్‌లో మాట్లాడుకుందాం. సో, నా దగ్గర 2 సర్వర్స్ ఉన్నాయి హాట్‌స్టార్‌కి. ఈ 2 నేను హాట్‌స్టార్ తీసుకున్నాను. ఇంకొక 2 వర్కర్స్ ఉన్నాయి. ఓకే. అలానే ఇక్కడ నాకు ఇంకొక 2 వర్కర్స్ అయితే ఉన్నాయి. ఓకే. నేనేం చేశానిక్కడ, నా హాట్‌స్టార్ మనం మళ్ళీ మనం ఏదైతే డిస్కస్ చేసామో దాని దగ్గరికే వద్దాం. నా దగ్గర 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్. సో, నా దగ్గర ఈ 3 ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి. సో, హాట్‌స్టార్‌కి నేనేం చెప్పానంటే ప్లానింగ్‌లో హాట్‌స్టార్‌కి ఈ 2 వర్కర్స్‌ని మీరు హాట్‌స్టార్ అప్లికేషన్స్‌కి యూజ్ చేసుకోండి. ఈ 2 వర్కర్స్‌కి మీరు నెట్‌ఫ్లిక్స్‌కి యూజ్ చేసుకోండి. ఈ 2 వచ్చేసి మీరు మీ ప్రైమ్ అప్లికేషన్స్‌కి యూజ్ చేసుకోవచ్చు. సో, ఇది నా ప్లానింగ్. ఓకేనా? సో, ఇక్కడ నేనేం చేస్తాను, వర్కర్ 1, వర్కర్ 2, వర్కర్ 3, వర్కర్ 4, వర్కర్ 5, వర్కర్ 6. సో, ఇప్పుడు నేను 2 సర్వర్స్‌నయితే ఇచ్చాను. సో, వర్కర్ 1, వర్కర్ 2 బిలాంగ్స్ టు హాట్‌స్టార్. నా ప్లానింగ్‌లో ఓకేనా? కుబర్నెటిస్‌లో ఇంప్లిమెంట్ చేయలేదింకా. ఇది నాకు బిఫోర్ బిఫోర్ నేను యూజర్‌కి ప్రొవైడ్ చేసే ముందర నేను చేసే ప్లానింగ్. ఓకే. వర్కర్ 1, వర్కర్ 2 నేను హాట్‌స్టార్‌కి ఇచ్చేస్తాను. వర్కర్ 3, వర్కర్ 4 నెట్‌ఫ్లిక్స్‌కి ఇచ్చేస్తాను. వర్కర్ 5, వర్కర్ 6 నేను ప్రైమ్‌కి ఇచ్చేస్తాను. సో, ఫైన్. ఇప్పుడు నేను కుబర్నెటిస్‌లో ఇంప్లిమెంట్ చేయాలంటే యూజింగ్ నోడ్ లేబుల్ నోడ్ సెలెక్టర్ నేనేం చేస్తానిక్కడ, ఇక్కడ నేనేం చేస్తాను, యాప్ ఈక్వల్స్ టు హాట్‌స్టార్ అని ఇస్తాను. ఓకే. యాప్ ఈక్వల్స్ టు హాట్‌స్టార్ అని ఇస్తాను. సో, వర్కర్ 2 కూడా నేను అదే ఇస్తాను. వర్కర్ 2 కూడా నేను సేమ్ లేబులే ఇస్తాను. అలానే నేను వర్కర్ 3కొచ్చేసరికి యాప్ ఈక్వల్స్ టు నెట్‌ఫ్లిక్స్ అని ఇస్తాను. యాప్ ఈక్వల్స్ టు నెట్‌ఫ్లిక్స్ అని ఇస్తాను. అలానే యాప్ 4 కూడా నేను నెట్‌ఫ్లిక్స్ అనే ఇస్తాను. యాప్ 5 అంటే వర్కర్ 5కి ప్రైమ్. ఓకే. అండ్ దెన్ వర్కర్ 6 కూడా ప్రైమ్. ఈ విధంగా చేసినప్పుడు ఏమైపోతుంది, ఒకవేళ ఒక సర్వర్ డౌన్ టైమ్ కావాలన్నప్పుడు గూడా, నాకు యూజర్ సైడ్ నుంచి వాళ్ళకి ఎటువంటి డోకా లేకుండా ఆటోమేటిక్‌గా వాళ్ళ పాడ్స్ అనేవి వర్కర్ 2లోకి గూడా డిప్లాయ్ అవుతాయి. సో, అందుకే మనం నోడ్ నోడ్ సెలెక్టర్ యూజ్ చేస్తాం. ఇన్‌స్టెడ్ ఆఫ్ నోడ్ నేమ్. నోడ్ నేమ్‌లో మనకి ఇలా చేయడానికి ఆపర్చునిటీ లేదు. ఎందుకంటే అది సింగిల్ నేమ్. మనం ఒక వర్కర్‌కి ఒక నేమే ఇస్తాం. వర్కర్ 1 ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది వర్కర్ 1 గదా! దీనికి కూడా నేను వర్కర్ 1 ఇవ్వలేను. కన్‌ఫ్యూజ్ అయిపోతాం గదా! సో, అది యాక్చువల్‌గా అది వేస్ ఆఫ్ వర్కింగే కాదు మనకి. అందుకే మనం ఏం జేస్తాము, నా మెయిన్ హోస్ట్ నేమ్‌ని నేను చేంజ్ జేయలేను. సో, అది ఎప్పుడే గాని యూనిక్‌గా ఉండాలి. కానీ నేను ఆహ్, ఏదైతే ఆ నోడ్ ఉందో, ఆ నోడ్‌కి నేను లేబుల్ ఇవ్వచ్చు గదా! సో, ఆ లేబుల్ నాకు సేమ్ లేబులే ఇవ్వచ్చు కదా! సేమ్ లేబుల్ ఇస్తే ఏమైపోతుంది, ఆ 2 తప్పులయిపోతాయి. అదంతా ఒక అప్లికేషన్ కిందకి వస్తుంది. ఓకేనా? సో, ఇప్పుడు ఈ వర్కర్ 1, వర్కర్ 2లో ఓన్లీ హాట్‌స్టార్ ప్రాజెక్ట్స్‌లో ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళ పాడ్స్ మాత్రమే ఈ రెండిట్లో డిప్లాయ్ అవుతాయి. అలానే నెట్‌ఫ్లిక్స్ రిలేటెడ్‌లో నెట్‌ఫ్లిక్స్ పాడ్స్ మాత్రమే డిప్లాయ్ అవుతాయి. దానిలో ప్రైమ్ రిలేటెడ్ పార్ట్స్ మాత్రమే డిప్లాయ్ అవుతాయి. సో, ఫ్రెండ్స్, సో, ఈరోజు వీడియోలో మనం ఏమేమి నేర్చుకున్నాము?
మనము డిఫాల్ట్ షెడ్యూలింగ్ ఎలా చేయాలో చూసుకున్నాం. సో, డిఫాల్ట్ షెడ్యూలింగ్ మనమేం చేయాల్సిన అవసరం లేదు. కానీ దాని గురించి మనం తెలుసుకోవాలి. సో, డిఫాల్ట్ షెడ్యూలింగ్ అనేది ఎలా జరుగుతుంది? యూజింగ్ ప్రెడికేట్స్. ప్రెడికేట్స్ అంటే నథింగ్ బట్ ఆహ్, డిస్క్ ప్రెషర్, సీపీయూ ప్రెషర్, ర్యామ్ ప్రెషర్. ఓకే. సో, దాన్ని బట్టి అది ఒక నోడ్‌ని సెలెక్ట్ చేస్తుంది. దాని తర్వాత కస్టమ్ షెడ్యూలింగ్‌లో నాకు 4 టైప్స్ ఆఫ్ షెడ్యూలింగ్స్ అయితే ఉన్నాయి. ఒకటి నోడ్ బేస్డ్ షెడ్యూలింగ్, ఇంకోటి నోడ్ లేబుల్, నోడ్ సెలెక్టర్ షెడ్యూలింగ్, ఇంకోటి అఫినిటీ, యాంటీ అఫినిటీ అండ్ టెంట్ అండ్ టాలరేషన్. సో, మనం ఈ రోజు వీడియోలో మనం నోడ్ బేస్డ్ షెడ్యూలింగ్ గురించి కూడా మనం డిస్కస్ చేసి ప్రాక్టికల్ చూసాం. నోడ్ లేబుల్, నోడ్స్ సెలెక్టర్ షెడ్యూలింగ్ కూడా చూసాం. సో, నెక్స్ట్ వచ్చే వీడియోలో మనం ఎఫినిటీ, యాంటీ ఎఫినిటీ గురించి అయితే మాట్లాడుకుందాం. దాని తర్వాత ఎఫినిటీ అండ్ యాంటీ ఎఫినిటీ, టెంట్ అండ్ టాలరేషన్ ఈ రెండిటిని మనం కంప్లీట్ చేసేద్దాం నెక్స్ట్ వీడియోలో. సో, చిన్న టీజర్ ఇస్తాను. ఎఫినిటీ, యాంటీ ఎఫినిటీ ఎందుకని చెప్పేసి. సో, సపోజ్ నా దగ్గర వర్కర్ 1, వర్కర్ 2, వర్కర్ 3, వర్కర్ 4. ఓకే. ఇది నా వర్కర్ 1, వర్కర్ 2, వర్కర్ 3, వర్కర్ 4. ఓకే. అండ్ దెన్ ఇక్కడ రీజియన్ తిరుపతి ఇస్తాను. రీజియన్ తిరుపతి అని ఇస్తాను. రీజియన్ తిరుపతి అని ఇస్తాను. సో, సెకండ్ దానికి వైజాగ్. వర్కర్ 3కి వచ్చేసి కర్నూలు. ఓకే. అండ్ దెన్ వర్కర్ 4కి వచ్చేసి చెన్నై అని ఇస్తాను. సో, ఇప్పుడు నాకు 4 వర్కర్స్ ఉన్నాయి. 4 వర్కర్స్‌లో డిఫరెంట్ రీజియన్స్ అయితే ఉన్నాయి. యూనిక్ యూనిక్ అన్ని యూనికే ఉన్నాయి. ఓకేనా? సో, మనకు అన్ని ఏదే గాని సేమ్ రీజియన్ లేదిక్కడ. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో నేను అంటే ఇలా ఇంప్లిమెంట్ చేయొచ్చా? అంటే నేను నా ఎప్పుడైతే నేను నా పాడ్‌ని డిప్లాయ్ చేస్తానో, ఈ పాడ్‌లో నేను మెన్షన్ చేయొచ్చా? ఒరేయ్! నీ ఫస్ట్ ప్రియారిటీ తిరుపతి. ఓకేనా? తిరుపతి లేకపోతే ఆర్ తిరుపతి లేకపోతే చెన్నై. ఎందుకంటే చెన్నై తిరుపతికి నియర్‌గా ఉంటది కాబట్టి ఫస్ట్ తిరుపతి జూడు. తిరుపతిలో నీకు స్పేస్ ఉందంటే తిరుపతిలోకి దూరిపో. తిరుపతి వర్కర్‌లోకి డిప్లాయ్ అయిపో. ఒకవేళ తిరుపతి వర్కర్‌లో ఏదైనా డ్యామేజ్ అయ్యి, ఏదైనా సర్వర్ డౌన్ టైమ్ అయ్యి, నువ్వు తిరుపతి దానిలో డిప్లాయ్ చేయలేకపోతే, నువ్వు చెన్నై అనే రీజియన్ సెలెక్ట్ చేసుకో. సో, ఇలాంటి ఆప్షన్ ఉందా నాకు నోడ్ లేబుల్, నోడ్ సెలెక్టర్‌లో? సో, ఈ ఆప్షన్ నాకు నోడ్ లేబుల్, నోడ్ సెలెక్టర్ ఆర్ నోడ్ షెడ్యూలర్‌లో నాకు లేదు. అంటే ఇక్కడ ఏదైతే మనకి టైప్స్ ఉన్నాయో నోడ్ బేస్డ్ షెడ్యూలింగ్, నోడ్ లేబుల్ అండ్ నోడ్ సెలెక్టర్ షెడ్యూలింగ్‌లో నాకు ఆ ఆప్షన్ లేదు. అనే ఆప్షన్ యూజ్ చేయలేము. మనం లాస్ట్ వీడియోలో కూడా మనం మాట్లాడుకున్నాం. లేబుల్స్ అండ్ సెలెక్టర్స్ నాకు 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి ఈక్వాలిటీ బేస్డ్ సెలెక్టర్స్ అని చెప్పేసి మాట్లాడుకున్నాం. సో, ఈ 2 ఈక్వాలిటీ బేస్డ్ సెలెక్టర్స్. సో, ఇక్కడ నేను కుబర్నెటిస్‌లోకి వెళ్లి kubernetes.io లేబుల్స్ అని ఇస్తాను. సో, లేబుల్స్ అండ్ సెలెక్టర్స్‌లోకి వెళ్తే సో, చూడండి ఈక్వాలిటీ బేస్డ్ సెలెక్టర్‌లో ఎగ్జాక్ట్ మ్యాచ్ ఉండాలి. తిరుపతి అంటే తిరుపతే మ్యాచ్ చేస్తది. ఆర్ నాట్ ఈక్వల్ టు తిరుపతి కాకుండా వేరే దానిలో ఏదైనా డిప్లాయ్ చేయమంటే అలా కూడా చేస్తుంది. దీన్ని ఇది నేనేమంటాను ఈక్వాలిటీ బేస్డ్ సెలెక్టర్ అంటాను. సో, నా నోడ్ నా నోడ్ లేబుల్, నా నోడ్ షెడ్యూలర్ అండ్ నా నోడ్ లేబుల్ అండ్ నోడ్ సెలెక్టర్ దేని కిందకి దేని కిందకి అంటకొస్తాయి? ఈక్వాలిటీ బేస్డ్ సెలెక్టర్‌కొస్తాయి. సో, నెక్స్ట్ మనం ఎఫినిటీ అండ్ యాంటీ ఎఫినిటీలో నేను సెట్ బేస్డ్ రిక్వైర్మెంట్ చెప్తాను. సెట్ బేస్డ్ రిక్వైర్మెంట్ అంటే తిరుపతిలో డిప్లాయ్ అవ్వు. తిరుపతిలో ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే చెన్నై ఓకేనా? చెన్నై లేబుల్ వర్కర్ ఏదైతే ఉందో దానిలోకి కూడా వెళ్లి నువ్వు డిప్లాయ్ అవ్వు అని నేను చెప్తాను. సో, అందుకే నాకు ఇంకొక షెడ్యూలర్ అయితే వచ్చింది. సో, ఈ రీజన్ కాకపోతే ఇంకో రీజన్‌లోకి వెళ్లి డిప్లాయ్ అవ్వు అని నేను నోడ్ సెలెక్టర్, నోడ్ లేబుల్‌లో నేను చెప్పలేను. అందుకనేసి నాకు ఇంకో కొత్త షెడ్యూలింగ్ టైప్ అయితే వచ్చింది. అదేంటి? ఎఫినిటీ అండ్ యాంటీ ఎఫినిటీ. సో, దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో, ఈ వీడియోకి డిఫరెన్స్ ఈ వీడియోలో మీరు ఏదో కొంచెం కొత్తది నేర్చుకున్నాను అనిపిస్తే ఖచ్చితంగా వీడియోనైతే లైక్ చేయండి, షేర్ చేయండి. సో, మనం 866 సబ్స్క్రైబర్స్‌లో ఉన్నాం. సో, హోప్ బై ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ 1000 సబ్స్క్రైబర్స్ అయితే బావుండు. ఓకే. అయితే బావుండు. యాహ్! ఓకే. ఓకే ఫ్రెండ్స్. యాహ్! థాంక్ యూ ఆల్.